బుల్బుల్ కథలు. పిల్లలు అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కథలోకి వెళ్లే ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని అనుకుంటున్నా. సమాధానం చెప్తారు కదూ? నా ప్రశ్న ఏంటంటే, మీకు ఉన్న వాటిని చూసుకొని మీరు సంతృప్తి చెందుతున్నారా, లేదంటే ఇతరులతో పోల్చుకుంటూ బాధపడుతూ వాళ్ళలా తయారవ్వాలని ప్రయత్నిస్తున్నారా? ఈరోజు మనం చెప్పుకునే కథలో కాకి హంసను చూసి హంసలా తయారవ్వాలని ఎన్ని ప్రయత్నాలు చేసింది, ఆ ప్రయత్నాలలో సఫలమయ్యిందా లేదంటే విఫలమయ్యిందా అని తెలుసుకుందాం. ఒక కొలనులో అందమైన తెల్లని హంస ఎంతో సంతోషంగా సంతృప్తిగా జీవించేది. ఎదుటి వారిని చూసి అసూయపడడం, నాకు లేదని బాధపడడం చేసేది కాదు. అదే కొలను దగ్గర ఒక చెట్టు ఉండేది. ఆ చెట్టు కొమ్మలపై గూడు కట్టుకొని ఒక కాకి నివసించేది. కాకి ఏ రంగులో ఉంటుందో మనందరికీ తెలుసు కదా. కాకి తన రంగును చూసుకుంటూ ఎప్పుడూ హంసతో తన రంగును పోల్చుకుంటూ ఉండేది. కాకి హంస అందాన్ని చూసి హంసతో, నువ్వింత తెల్లగా ఎలా ఉన్నావు అని అడిగింది. అయితే హంస తన మాటల్ని పట్టించుకోకుండా చిన్న నవ్వు నవ్వి వెళ్ళిపోతుంది. ఒకసారి కాకి తన మనసులో, హంస ఎప్పుడు చూసినా నీళ్లలోనే ఉంటుంది, అందువల్లనేమో ఇంత తెల్లగా ఉంది అని ఆలోచిస్తుంది. అయితే కాకి కూడా నీళ్లలో దిగి హంసలానే ఈదాలని ప్రయత్నిస్తుంది. కాకి నీళ్లలో దిగి తడుస్తూ ఉండేది. హంసకు కాకి ఎందుకు అలా చేస్తుంది అనేది అర్థం కాలేదు. అలా కొన్ని రోజులు కాకి తడవడం వల్ల కాకికి అనారోగ్యం చేసింది. అప్పుడు కాకికి తను చేసిన తప్పేంటో బాగా అర్థమవుతుంది. చూసారా పిల్లలు, కాకి తనకున్న రంగుతో సంతృప్తి చెందకుండా హంసలా తయారవ్వాలనే ప్రయత్నాలలో తన ప్రాణాల మీదకి తెచ్చుకుంది. మనం కూడా మనకున్న వాటితో సంతృప్తి చెందకుండా కొన్నిసార్లు మన ప్రాణాల మీదకి తెచ్చుకుంటాం. మనకి ఏముంటే వాటితో సంతృప్తి చెందడం నేర్చుకోవాలి. అర్థమైందా? సరే, అయితే మళ్ళీ సరికొత్త కథతో మీ అందరి ముందుకు వచ్చేస్తాను. బాయ్ పిల్లలు. మరిన్ని వీడియోల కోసం మన బుల్బుల్ కథలు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని మాత్రం నొక్కడం మర్చిపోకండి.